వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. మెరుగైనటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి కొన్ని రకాల అప్పుల భారాలు కొంతమేరకు ఆందోళనను పెంచినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి యందు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. ప్రముఖులతోటి పరిచయాలు కొత్తనైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. వారం మధ్యలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తుంటాయి. విద్యార్థులు కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా లభిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంచి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఆసక్తితో కూడినటువంటి విశేష శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. విజయవంతమైనటువంటి వ్యాపారాలను నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు కూడా నూతనమైనటువంటి అంశాలను ముందుకు తెస్తూ ఉంటారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు. కుటుంబ విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా వాటిని కూడా అధిగమించగలుగుతారు. వ్యాపారాలను ఈ వారం కొంత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారాలు చక్కని ప్రయోజనాలు లాభాలను మీకు అందిస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టే అంశాలు కొంత పరిశీలన చేస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఆలోచించకూడదు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం కొన్ని రకాల మాట పట్టింపులు, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి జోక్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, ఆరాధించటం మంచిది. విశేషమైనటువంటి పుష్పాలను సేకరించి శ్రీరామస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, వడపప్పు పానకమును నివేదన చేసుకోవటం, పేదవారికి అన్నదానం చేసుకోవటం, ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వచ్చేటటువంటి అంశాలు.